Hello dear friends, how are you? Welcome back our channel జీకే నెక్స్ట్ జెన్ టీవీ నాగర్ కర్నూల్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కోట్లాది ప్రజల విముక్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్డ్ టు స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ముందుగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా విద్యార్థులలో, యువతలో డాక్టర్ అంబేద్కర్ జీవితం యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయడానికి 2K రన్ నిర్వహించారు, ఎస్సే రైటింగ్ నిర్వహించారు, డ్రాయింగ్ పోటీలను కూడా నిర్వహించారు. అదేవిధంగా మహిళలలో అంబేద్కర్ జీవితం పట్ల అవగాహన పెంచడానికి సాంస్కృతిక కమిటీ ఆధ్వర్యంలో కోలాటం డ్యాన్స్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ 2026 సంవత్సరంలో ఈ జయంతి ఉత్సవ కమిటీ డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఎంతో శ్రమించారు, అద్భుతమైన కృషి చేశారు. అందుకే వీరికి ప్రత్యేకమైన అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వీరందరికీ కొల్లాపూర్ ప్రజల తరపున, నా యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక అభినందనలు. హర్టిలీ కంగ్రాచులేషన్స్ యూత్. సామాజిక బాధ్యత గుర్తించిన కొందరు ఉద్యోగ మేధావులు వీరి వెనుక ఉండి ముందుకు నడిపించారు. ముందుగా ఆసక్తి గల యువతతో ఒక జయంతి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. వీరు తరచుగా సమావేశం అవుతూ కార్యక్రమాన్ని ముందుకు నడిపారు. గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వారితో అందుకు తగిన అనుమతులు తీసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి గౌరవ ఎస్ఐ శ్రీ బండారి సురేష్ గారు 2K రన్ కార్యక్రమానికి వచ్చి ప్రారంభించారు. ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రతివాడికి హక్కులను పంచిన వాడు, తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం, చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం. మాకెందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు ముందుకు జనం, గది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై, భావితరాల బతుకులు మార్చుట కొరకై, అగసపడిన వాళ్ళ కొరకు వెలుగై. చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాత, నువ్వు పొందే పదవైన ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. జిల్లాలని పిడికిలెత్తరో ఆ జగనౌ జనజ్ఞానం తొలుచుట కొరకు, భీమని గుర్తెత్తి నినదించాలో, పడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమ, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు కోరిన వాడు, జన దోసలనే తరిమిన వాడు. ఎంతమంది ఎందుకులను జీవించిందా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అన్న, మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. ఒక వాటకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతివాడికి హక్కులను పంచిన వాడు, తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం.
జనకుండె నినాదము అందరం ఒకటై నిలవాలి డాక్టర్ అంబేద్కర్ మార్గంలో సమసమాజ స్థాపనకై పరిగెడుతున్న యువతను చూడండి ఫ్రెండ్స్. అందరి కోసం ఇది కోరు ప్రవాహం మాకెందుకు మాది కాదురా నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అగసపడిన వాళ్ళ కొరకు వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాక నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాకే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీమ్ జనకుండె నినాదము అందరం ఒకటై నిలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం వర్ధిల్లాలని పిడికిలెత్తరో మహజననౌ జనజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గుర్తెత్తి నినదించాలో పడుగు బహుజనులంతా ఏకమవ్వాలి విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమ నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ జాతి కొరకు కోరినవాడు జనదోసలనే తరిమినవాడు ఎంతమంది ఎందుకులను జీవించండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అన్నా మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీమ్ జనకుండె నినాదం. సర్కిల్ ఇన్స్పెక్టర్ బి కేశవులు సార్ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ అంబేద్కర్ అత్యంత ఉన్నత విద్యావంతులు. భారతదేశ ప్రజలు గొప్పగా వికాసం చెందటానికి ఆయన 1,00,000 పేజీల సాహిత్యాన్ని రచించారు. డాక్టర్ అంబేద్కర్లోని పుస్తక పఠన స్ఫూర్తిని విద్యార్థులలో రగిలించటానికి, ఇదే విధంగా ఒక విషయాన్ని రచించే నైపుణ్యాలను విద్యార్థులలో పెంచటానికి వ్యాసరచన పోటీని నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీలో, ఈ డ్రాయింగ్ పోటీలో 150కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వీరంతా డాక్టర్ అంబేద్కర్ గురించి చక్కగా పరిశోధన చేసి అనేక విషయాలు సేకరించి చాలా చక్కటి వ్యాసాలు రాశారు. అందులో కొన్ని ఇక్కడ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. ఈ వ్యాసరచనలో విద్యార్థులు మధ్యలో కొన్ని అద్భుతమైన కొటేషన్లు రాస్తూ చక్కగా రాశారు. నిజానికి నేను చాలా వండర్ అయిపోయినా, ఎంతో సంతోషపడ్డా. జయంతి ఉత్సవాలలో ఈ కార్యక్రమం కూడా ఎంతో గొప్ప పేరు తీసుకొచ్చింది. జై భీమ్ జనకుండె నినాదము అందరం ఒకటై నిలవాలి సమాజము జై భీమ్ ఒక యుద్ధ నినాదము దాని కోసం ఇది కోరు ప్రవాహం. డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ విద్యార్థుల కోసం స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మనము గత 5 వీడియోలలో మోడల్ వర్బ్స్ స్ట్రక్చర్స్ చెప్పుకుంటున్నాము. మోడల్ వర్బ్స్ అంటే ఇవి ఒక రకమైన సహాయ క్రియలు. ఇవి ప్రధాన క్రియకు ముందు వచ్చి వాటి యొక్క అర్థాన్ని మారుస్తాయి. మోడల్ వర్బ్స్ను యాక్సిలరీ వర్బ్స్ అంటారు. కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, షుడ్, వుడ్, హ్యాజ్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు, యూజ్డ్ టు, ఆట్ టు వంటివి ముఖ్యమైన మోడల్ వర్బ్స్. మనము ఈ వీడియోలో యూజ్డ్ టు మోడల్ వర్బ్ గురించి తెలుసుకుందాం. డెఫినేషన్ చూడండి ఫ్రెండ్స్. యూజ్డ్ టు కెన్ బి యూజ్డ్ విచ్ యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ రిపీటెడ్లీ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్. ఈ స్ట్రక్చర్ను గతంలో క్రమానుసారంగా మళ్ళీ చేసిన పనులకు ఉపయోగిస్తాము.
స్ట్రక్చర్ చూడండి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. హింట్స్ వచ్చేసి డైలీ, ఆఫెన్. ఓకే ఫ్రెండ్స్, ఈ స్ట్రక్చర్ను అన్ని సబ్జెక్టులకు విడిగా గమనించండి. ఐ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, వి ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, యూ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, హీ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సి ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇట్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, దే ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, కొన్నిసార్లు కొన్ని వర్డ్స్ సందర్భాన్ని బట్టి నౌన్గా, వర్బ్గా మరియు ఆబ్జెక్ట్గా ఉపయోగపడతాయి. సీ దిస్ ఫ్రెండ్స్, ఫస్ట్ సెంటెన్స్లో వి యూజ్ టు ప్రాక్టీస్ స్పోకెన్ దెన్. ఈ సెంటెన్స్లో స్పోకెన్ అనేది ఆబ్జెక్ట్గా ఉపయోగపడింది. రెండవ సెంటెన్స్ చూడండి, వి యూజ్ టు స్పీక్ ఇంగ్లీష్. స్పీక్ అనేది ఇక్కడ వర్బ్. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూడండి, స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ డిఫికల్ట్ థింగ్. ఇక్కడ స్పోకెన్ అనేది నౌన్గా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ బాగా నేర్చుకునే కొలది ఈ విషయాలు మనకు బాగా అర్థమవుతాయి ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ యూజ్డ్ టు స్ట్రక్చర్కు ఎగ్జాంపుల్స్ మరియు వర్బ్ యొక్క 3 రూపాలు గమనిద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ గమనించండి, స్టూడెంట్స్ యూజ్ టు ప్రాక్టీస్ మ్యాథ్స్ డైలీ. ప్రాక్టీస్, ప్రాక్టీస్డ్, ప్రాక్టీస్డ్. విద్యార్థులు ప్రతిరోజు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేవారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, రాము యూజ్ టు ప్లే క్రికెట్ ఆఫెన్. ప్లే, ప్లేడ్, ప్లేడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వెంకటేష యూజ్ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ టోర్నమెంట్స్. పార్టిసిపేట్, పార్టిసిపేటెడ్, పార్టిసిపేటెడ్. నెక్స్ట్, స్టూడెంట్స్ యూజ్ టు సింగ్ సాంగ్స్ ఆఫెన్. సింగ్, సాంగ్, సంగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ గమనించండి, మోహన్ యూజ్ టు విన్ ప్రైజెస్ ఆఫెన్. విన్, ఓన్, ఓన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, లక్ష్మి యూజ్ టు లిజన్ న్యూస్ డైలీ. లిజన్, లిజన్డ్, లిజన్డ్. నెక్స్ట్, బంతి యూజ్ టు సీ ఫిలిమ్స్ ఆఫెన్. సీ, సా, సీన్. నెక్స్ట్, చందన యూజ్ టు డ్రా గుడ్ పిక్చర్స్. డ్రా, డ్రీవ్, డ్రాన్. నెక్స్ట్, కార్తిక్ యూజ్ టు ప్లే చెస్. ప్లే, ప్లేడ్, ప్లేడ్. ఓకే ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ను 10 టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.